ఈరోజు దేశంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు కో ప్యానలిస్ట్ కి మీ అందరికి నమస్కారం. నమస్కారం సార్. నేను ఆన్లైన్ లో ఉన్నాను కాబట్టి, నేను స్టూడియోలో లేను కాబట్టి, నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీ ప్యానల్ లో నన్ను డిస్టర్బ్ చేయవద్దు చెప్పండి. కొంతమంది నచ్చని పాయింట్స్ ఉండొచ్చు, అది నేను నా స్టేట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు స్పందించవచ్చు. దయచేసి నన్ను కట్ చేయొద్దని చెప్పండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి ప్లీజ్. రెండు, మీరు అడిగిన ప్రశ్నకు మనకు 19 జూలై సాయంత్రం 7 గంటల వరకే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. మనకు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మనకు ఆల్ క్రెడిబుల్ రిపోర్ట్స్ అన్ని కూడాను గత 3 వారాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, రమారమి రోజుకి 300-400 నుంచి 500 మంది దాకా నుంచి వాళ్ళకు ఎవరో ఒకరు లేరు. దాంట్లో కూడా మెజారిటీ మనం చూస్తే కనుక ఓన్లీ యూట్యూబర్లు, అక్కడ వచ్చి వాళ్ళ బైక్లు తీసుకోవడానికి వచ్చేటువంటి యూట్యూబర్లు, పోలీసులే మెజారిటీ ఉన్నారని మనకు అందరూ చెప్తున్నారు. 19 రాత్రికి ఎవరు లేరు. సోనం వాంగ్చుక్ హాస్పిటల్ నుంచి ఆయన డిమాండ్ చేసిన 3 డిమాండ్స్ లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని లేదు. అతను నిరాహార దీక్ష చేసిందే సోనం వాంగ్చుక్. కాబట్టి సోనం వాంగ్చుక్ కంటే ఎక్కువ ధర్నా ఎవరు చేయలేదు. దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న వ్యక్తి సోనం వాంగ్చుక్ 3 డిమాండ్లు పెట్టాడు. ఆయన పార్లమెంట్ లో దీని మీద చర్చ చేయాలి, నేను ర్యాలీలో వెళ్ళాను కాబట్టి వాళ్ళు నేతలందరూ వచ్చి నాతోటి ఇక్కడ కలవడానికి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని ఆపద్దండి, ఇటువంటి కోరికలు కోరాడు ఆయన. ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని నాకు పోవట్లేదు. అంటే 19 జూలై వరకు కూడా ఈ ఉద్యమంలో వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు నేతృత్వం లేదు, కేడరు లేదు, రిజిస్టర్డ్ పార్టీ కాదు, వాళ్ళకి ఎటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళకి 20 పొద్దున సడన్ గా 8,000 మంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకు వచ్చారు? సరే, ఏఎస్ఎఫ్ అంటారా, మీరు ఎస్ఎఫ్ఐ అంటారా, వీళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఈ ర్యాలీలో కానీ లేదా ధర్నాలో కానీ పార్టిసిపేట్ చేశారంటే అది వేరే విషయం. వాళ్ళ ప్లకార్డులు పట్టుకొని వెళ్ళారు. అంటే మేము ఏఎస్ఎఫ్, మేము ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చామని చెబుతూ వాళ్ళు వెళ్ళారు. నేను ఎస్ఎఫ్ఐలో ఉండిండొచ్చు, నాకు ఇంకో కాజ్ లో నాకు దాని మొక్కు ఉంది కాబట్టి నేను వెళ్ళడం అనేది నన్ను ఎవరు ఆపలేరు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్వయాన్ వచ్చింది, అలాగే ఏఎస్ఎఫ్ కావచ్చు, ఇతరత్ర సో కాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి విద్యార్థుల సపోర్ట్ మాత్రమే అక్కడ 19 దాకా చూసాం. 20 పొద్దున మనం చూస్తే మనకు డింపుల్ యాదవ్ గారు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. నార్త్ పార్టీ మనకు మనీష్ సిసోడియా, తర్వాత మన డింపుల్ యాదవ్, అలాగే మనకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఈ 4 పార్టీలు సడన్ గా పార్లమెంట్ ఓపెన్ అయిన రోజే వీళ్ళు దీంట్లో చొరబడ్డారు. ఇది పొలిటికల్ ఏమంటారంటే గ్రూప్. అక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడాను ఆ ర్యాలీకి సంబంధించి పొలిటికల్ వ్యక్తులు మాత్రమే, సిజేపీకి సంబంధించిన వాళ్ళు కానే కాదు. మీరు ఈ ర్యాలీ మొదలైనప్పటి నుంచి సిజేపీకి సంబంధించిన 3-4 వ్యక్తులు ఎవరు కనిపించలేదు. పైపెచ్చు దాంట్లో దహియా అన్నటువంటి వ్యక్తి బర్గర్లు తింటూ కూర్చున్నాడు అక్కడ. నన్ను ఎవరు ఎన్నుకోలేదు, నేను ఎవరికి జవాబుదారీ కాదు అని చెప్పి పక్కన కూర్చున్నాడు అతను. అలాగే దాస్ కూడా, సౌరవ్ దాస్ కూడా ఎక్కడో కూర్చున్నాడు, తిప్కే ఎక్కడో ఉన్నాడు. ఆ హోటల్లో హ్యాపీగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా సిజేపీకి సంబంధించి లేరు. ఈ 4 పొలిటికల్ పార్టీస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 4 పార్టీల పొలిటికల్ వాళ్ళ మనుషులు దించి సిజేపీని ముసుగుగా వాడుకుని ఆ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు. వీడియోస్ మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. పేవ్మెంట్ సంబంధించినటువంటి ఇది ఏమంటారంటే మన ఇటుకలన్నీ విరక్కొట్టి, రాళ్లని విరక్కొట్టి, చాలా లోడ్స్ ఆఫ్ రాడ్ తీసుకొచ్చి వాళ్ళు దీని మీద వేయడం అనేది మనం చూసాం, ఎలా మొబిలైజ్ చేశాం. అలాగే వాటర్ క్యానన్ తో కొడుతున్నప్పుడు నార్మల్ గా ఈవెన్ ఎంత లావుడి వ్యక్తి అయినా కానీ ఎగిరిపోవాల్సిన ఫోర్స్ తో ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ క్యానన్ తీసుకురాగానే అక్కడ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ విద్యార్థులను ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా చైన్ లాగా పట్టుకుని దాన్ని ఎలా రెసిస్ట్ చేయాలన్నది చాలా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవజ్ఞులు అక్కడ నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని తట్టుకోగలిగారు. వీళ్ళెవరూ విద్యార్థులు కాదు, వీళ్ళందరూ కూడాను ఈ 4 పొలిటికల్ పార్టీస్ దించినాయి. ఎందుకు దించినాయి? పార్లమెంట్ లో 2 అంశాలు జరుగుతున్నాయి. ఒకటి, అపోజిషన్ పార్టీలందరూ విచ్ఛిన్నం అవుతోంది. ఎస్పెషల్లీ పశ్చిమ బంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, శివసేన కావచ్చు, మనకు సమాజ్వాదీ మనకు ఎన్సీపీ కావచ్చు, ఇవన్నీ కూడా విచ్ఛిన్నం అవుతున్నాయి. డిఎంకే కాంగ్రెస్ నుంచి దూరం అయిపోయింది. 2/3 మెజారిటీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవడానికి కోసం అని చెప్పేసి ఇటువంటి విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకు ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది. 2వది, పార్లమెంట్ లో 2 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఆ 2 అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ 2 బిల్లులు మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఒకటి ఎఫ్సిఆర్ఏకి సంబంధించి మనకు అమెరికా నుంచి ఎంత ఒత్తిడి వస్తుందో మనకు తెలుసు.
17 జూలైన అమెరికన్ ఎంబసీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఏమనిందంటే మీరు 21 జూలై అమెరికన్ పౌరులు ఎవరు కూడా జంతర్ మంతర్కు వెళ్ళకండి అని చెప్పారు. ముందస్తుగానే ఇక్కడ విధ్వంసం ఉంటుంది అని వాళ్ళకి ఎలా తెలుసు? ప్రభుత్వానికి తెలియనటువంటిది 19 జూలై వరకు రాత్రి క్రౌడే లేనటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ఎంబసీకి ఎలా తెలిసింది? ఇదే పెద్ద ప్రశ్న. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఈ సిజేపీ పార్టీని ఎండోర్స్ చేస్తూ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ 71 యుద్ధంలో కూడా పాకిస్తాన్ ని సమర్థిస్తూ బంగ్లాదేశ్ ఫార్మేషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శక్తి అది. సో ఎక్కడి నుంచి ఈ సమర్థన వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ FCRA ఫండ్ ఈ చట్టం కనుక వచ్చిందంటే వీళ్ళ ఫండింగ్ ఎన్జిఓలకు ఆందోళన జీవుల యొక్క జీతభత్యాలన్నీ ఆగిపోతాయన్న ఒక భయం వీళ్ళకి పట్టుకుంది. కాబట్టి వాళ్ళు దీని ఏదో విధంగా ఈ FCRA చట్టాన్ని ఆపాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకున్నది. రెండవ చట్టం ఏంటంటే గనక వందే మాతరాన్ని ఫుల్ గా పాడాలి, వందే మాతరాన్ని అగౌరవపరిస్తే దానికి శిక్షార్హులు అని చెప్పేసి తీసుకొచ్చేటువంటిది. వీళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వందే మాతరాన్ని కించపరిచే దిశగా ఈ ప్రయత్నం చేసి దాన్ని ఏదో విధంగా దాన్ని అడ్డుకోవాలి అన్నటువంటి ఒక కుట్ర. ఈ రెండు అంశాలు మనకు దానిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఇది పొలిటికల్ యాక్టివిస్ట్లే అక్కడ వచ్చారు కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. గిరిధర్ గారు, ఇక్కడ ఒక్క ప్రశ్న నాకు, 20వ తేదీ అంటే మొన్న జరిగిన దాంట్లో ఓకే మీరు అన్నట్టు ఏఐఎస్ఎఫ్, SFI కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రతినిధి మహేష్ గారిని. అదే చెప్తున్నాను నేను, ఈ స్టూడెంట్ బాడీస్ మాత్రమే వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని వచ్చారు కానీ పొలిటికల్ పార్టీ యాదవ్ గారు, మనీష్ సిసోడియా ఇద్దరు వ్యక్తిగా వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ వచ్చిన క్రౌడ్ అందరు కూడా ఎవరో నేను కాంగ్రెస్ చెందిన వాడిని, నేను ఎస్పీకి చెందిన వాడిని అట్లా రాలేదు. కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వాళ్ళు ఓపెన్ గానే దే సపోర్టెడ్. అయితే వీళ్ళు విద్యార్థి సంఘాలు వీళ్ళు కాకుండా అన్నోన్ పర్సన్స్, అన్నోన్ బాడీస్ ఏవో వచ్చాయి. దాన్ని అంటాం కదా మనం మెడికల్ టెర్మినాలజీలో, అట్లాంటి బాడీస్ ఏవో వచ్చినాయి. మొత్తం మీద దీని వెనుక ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనేది ఒకటి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే అయితే నిజంగానే ఈ గొడవ విద్యార్థులు చేసే గొడవలాగా ఉందా, విద్యార్థులు చేసే ఉద్యమంలాగా ఉందా అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇందాక మహేష్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్గా ఉంది. తర్వాత అక్కడ మొన్న జరిగిన అదంతా కూడా విద్యార్థులే, 100% విద్యార్థులే. ప్రభుత్వం వాళ్ళ మీద విరుచుకుపడింది, మొలలు కొట్టిన కర్రలతో వాళ్ళని కొట్టింది, ఇదంతా చెప్పారు. చెప్పినప్పుడు నిన్న ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలు మొన్న ఎందుకు